రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాము అని మాటిచ్చింది కూడా బీజేపీ పార్టీ. ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని అదే సభలో చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అని అడిగితే మోడీ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాతో పాటి విభజన హక్కులన్నీ నెరవేర్చడంతో పాటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్బుగా చేస్తానన్నాడు మోడీ గారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు తయారీకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతుంది, మేము ఆ ఏర్పాటు చేస్తాము. మరి ముఖ్యంగా హార్డ్వేర్ హబ్బుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తాము అని మోడీ గారు ఆ రోజు మాటిచ్చారు. అంతేకాదు పెట్రోలియంకు సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్, ఒక యూనివర్సిటీ కూడా పెడతామన్నారు. ఇంధన ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ని హెడ్ క్వార్టర్స్గా చేస్తామన్నారు మోడీ గారు. మరి ఏమైంది? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఏమైంది? హార్డ్వేర్ హబ్ ఏమైంది? పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ ఏమైంది? అంతేకాదు మోడీ గారు చెప్పిన మాట, చంద్రబాబు గారు మీరు ఏమీ చింతించకండి, ఢిల్లీని తలపించే రాజధాని కూడా కడతాము అన్నారు మోడీ గారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారే, 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 10 వాగ్దానాలలో కనీసం ఒక్కటైనా ఇది మేము నెరవేర్చాము అని మీరు చెప్పుకోతగ్గ ఒక్క వాగ్దానమైనా, మీరు చెప్పుకోవడానికైనా ఒకటైనా చేశారా? మరి మోడీ గారు 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా
ఈరోజు మన కర్మ ఏమిటంటే అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నాయి. ఒక్క లాభం మనకు చేయలేదు, ఒక్క మేలు మనకు చేయలేదు, ఒక్క వాగ్దానం మనం నిలబెట్టుకోలేదు. అయినా ఇటు చంద్రబాబు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత విచిత్రం అండి. 10 సంవత్సరాలు అయిందే, 10 సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి. ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం. ప్రపంచం అంతా వేగంగా పోతుంది, పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా, పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం 25 అడుగులు వెనక్కి వేసాం. ఇది కర్మ కాకపోతే ఏమిటి? ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పాలకపక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు.